ఈ వ్యవసాయం గురించి మనకి దేవేంద్ర రెడ్డి గారు తన అనుభవాన్ని రండి మీకు 13 ఏళ్ళ నుంచి తన్ను ఎవరు కాదన్నా మేము చెప్పకూడదు, చెప్పక తప్పదు. భార్య కాదన్నా, స్నేహితులు కాదన్నా, ఎవరెవరో కాదన్నా కూడా నా ఎంట పడి 13 ఏళ్ళ నుంచి నాతో పాటు నేను నష్టపోయినా లేదన్నా దీంట్లో ఉంది సత్యమని, వాస్తవం ఉందని చెప్పి నా వెనకలు నడిచిన దేవేంద్ర రెడ్డి గారు మీతో ఒక 5 నిమిషాలు చాలా క్లుప్తంగా మీకు వివరిస్తారు. పురుగు లేకుండా రోజు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో, కెమికల్ తోటలు పక్కన ఏమైపోయినాయో, పక్కన గెనుమడ్డం ఉన్న కొంతమంది అంటుంటారు ఈ పక్కన కెమికల్ వేస్తాను నాకేమైనా ఇబ్బంది అని. నేను మందు తాగితే ఈయనకే మీ పక్కనే ఉంటా, నా బాడీ దెబ్బతింటుందా, మందు తాగితే ఆయన బాడీ దెబ్బతింటుందా? సేమ్ అంతే. గట్టు పక్కన ఏమన్నా మందు కొట్టుకొని ఆ డౌట్ లేకుండా అన్నగారు చాలా మీ పేరు అడ్రస్ అన్నీ చెప్తాడు, ఫోన్ నెంబర్ ఇస్తాడు, మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడచ్చు. వేదిక నడిచిన పెద్దలందరికీ, నా ముందర ఆసీనులైన రైతు సోదరులందరికీ వందనం. నా పేరు కొందూరు దేవేంద్ర రెడ్డి, రామదాస్పేట గ్రామము, గాలదిన్న మండలము, అనంతపురం జిల్లా. నేను బీఎస్సీ ఎంఏ చేశాను. నాకు వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచి చాలా మక్కువ. మా నాన్నగారు ఆ కాలంలోనే ఏమి రాను ఉద్యోగానికి వెళ్ళిపోవంటే కూడా నేను వెళ్లకుండా వ్యవసాయ రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను ఈ ప్రకృతి వ్యవసాయం 20 ఎకరాల్లో చేస్తున్నాను, తోటి నాగరాజు సహకారంతో. నేను మొదటగా హైదరాబాదులో సుభాష్ పాలేకర్ గారు ఆ రోజులు శిక్షణ తీసుకున్నాం. అక్కడ ఆయనంతా చెప్పాడు, ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చని. విన్నాము, అంతా బాగానే ఉంది. వచ్చాము, మా గ్రామానికి వచ్చాము. మా దగ్గర ఆవు లేదు, అన్ని గేదెలు ఉన్నాయి. ఎవరు అప్పుడు చేసేవాళ్ళు కాదు, రైతులు వ్యవసాయం గురించి తెలియదు అప్పట్లో. ఎవరు అని చెప్పేసి ఒక నెల తర్జన భజన పడ్డాను. ఎందుకని మంచి అని చెప్పేసి ఒక ఆవు కోసము, నాటి ఆవు కోసము 4 నెలలు తిరిగాను. 4 నెలలు తిరిగిన తర్వాత ఒక ఆవు దొరికింది. అది దళారి నాకు ఇచ్చాడు. అన్న నా దగ్గర ఉంది ఒక నాటి ఆవు అని చెప్పి దాని బదులుగా నా ఎనుము ఇచ్చేసి తీసుకున్న ఆవుతోటి ఇప్పుడు 10 ఆవులైనాయి. ఆ 10 ఆవులతోటి నేను ప్రకృతి వ్యవసాయము చేస్తున్నాను. మా అబ్బాయి కూడా బీటెక్ చేశాడు, అయినా కూడా ఉద్యోగానికి వెళ్ళలేదు. నేనేదో చేస్తున్నానని చెప్పి నా వెంటబడి ఇది ఎందులో ఉంది అని చెప్పేసి అతను కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. ఎందరో ఉన్నారు. ఈరోజు చంద్రుల్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఆయన ఉద్యోగం చేస్తూ కూడా రాజీనామా చేసి ఈరోజు తను పండించిన పంట ఈరోజు మనం వంటగా చూపిస్తాడు. ఆ రుచి కూడా మనకు చూడబోతున్నాం. కాబట్టి ఎందరో వస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పేసి, రిటైర్డ్ అందరూ వస్తున్నారు. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చాలా మంచిది, చాలా ఆరోగ్యంగా కూడా మనము ప్రజలకు అందించవచ్చు. అలాగే ఈ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని నాగరాజు గారు 13 సంవత్సరాల నుంచి కూడా మాతో తోటి రైతులతోటి ఒక గ్రూప్ ఏర్పరచుకొని నిరంతరాయంగా ఏ రోజు కూడా సెలవు అనేది తీసుకోకుండా ప్రతిరోజు ఉంటుంది. ప్రతి నెల మొదటి ఆదివారం ఆయన తోటలోనే శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు తన అన్న కుమారుంది వివాహం ఉంది, కొద్ది రోజుల్లో 2-3 రోజులు ఉంది. అయినా కూడా అది వదిలేసి రైతుల కోసం మనం మాట ఇచ్చినామన్నా మనం ఎవరు తెలిసిందే చేయాల్సిందే అని ఒక సంకల్పం మనకు నాకు అభినందనం. ఎంత కష్టం ఉన్నా కూడా తన చెప్తుంటా నేను, నాకు చాలా సాన్నిహిత్యం. అన్న పంట ఏమన్నా కానీ నేను నష్టపోతే ఒకరిని నష్టపోయేది, ప్రజలు నష్టపోకూడదు, మనం నమ్ముకున్న రైతులు నష్టపోకూడదు అన్న సంకల్పము గట్టిదైంది. అలాగే నేను మొదటగా టమోటా పెట్టాను. ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చిన తర్వాత మాకు బత్తాయి తోట ఉంది. బత్తాయి తోటకు అనుబంధంగా టమోటా పెట్టడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం మనకు అప్పుడు కొద్దిగా అవగాహన వచ్చింది. ఆ అవగాహనతోటి మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలామంది అన్నారు, నువ్వు పండించలేవు టమోటా, కెమికల్తోనే వస్తున్నాం మేము, నువ్వెట్లా పండిస్తామని చెప్తే ఛాలెంజ్గా తీసుకొని 9 నెలలు పండించాం. 9 నెలలు ఒక్క జీవామృతంతోనే, పుల్లటి మజ్జిగతోనే మనం ఈ పంటను పండించడం ఒక రికార్డు. మా మండలంలోనే అంత ఆశ్చర్యపోయారు, ఏంటిది ఎట్లా వస్తుంది ఇట్లా అని. అలాగా ఆ టమాటా పంటలు కూడా మేము ఒక రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత పంట సాంబార్ దోశ వేసాం, అది అలాగే వచ్చింది. ఇప్పుడు
పప్పాయ పెట్టాము. నేను పూర్తిగా ప్రకృతి వ్యవసాయం గురించి చేస్తున్నా. మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఉంది. రోజుకు 5,000 సంపాదిస్తున్నా. ప్రతిరోజు 5,000. బెంగళూరు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాదు, ఎక్కడికైనా కూడా ఉన్నారు. నేను సప్లై చేయలేకపోతున్నాను. అంత మధురంగా ఉంది పొలం. దానికి కారణం మన ప్రకృతి వ్యవసాయంలో మనం చేస్తున్నాం కాబట్టి మార్కెట్ అనేది మనం పండిస్తే మార్కెట్ ఎక్కడ పోదు, వస్తుంది. కాబట్టి ఇక్కడున్న రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి వ్యవసాయ విధానాన్ని అందించడం కోసం ఏళ్ల తరబడి మన కోసం పనిచేస్తూ ఉన్నారు. మన కోసం, భూమాత కోసం, ఈ ప్రకృతి మాత కోసం. గట్టిగా చెప్పట్లు. తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.